స్టార్ట్. ఒకసారి ఫస్ట్ ఆ క్వశ్చన్ చదవండి. 9th క్వశ్చన్ ఏంటో, అసలు ఏంటి క్వశ్చన్, వాళ్ళకి ఏం కావాలి ఒకసారి చూడండి. పి ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీస్ ఇంక్లూడింగ్ ఎస్. ఓకే, చాలా సబ్సిడరీస్ ఉన్నాయంట, ఇంక్లూడింగ్ ఎస్ అంట. పి ప్రైవేట్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అండ్ గ్రూప్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, దట్ ఈస్ ద అమౌంట్ ఇన్క్లూడెడ్ ఇన్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఈస్ గివెన్. అంటే ఈ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ లో ఆ పేరెంట్ కంపెనీ ఉంటాయి, ఆ సబ్సిడరీ కంపెనీ కూడా ఉంటాయి కదా. ఆ సబ్సిడరీ ఎంత ఇంక్లూడ్ చేసామో చెప్పేస్తున్నాడు పక్కన. అర్థమవుతుందా మీకు? సబ్సిడరీ కంపెనీ తాలూకా వాల్యూస్ ఏవేవి ఇంక్లూడ్ చేశారో అవన్నీ చెప్తున్నాడంట. ఇవన్నీ పక్కన, ఇదిగో ఇవన్నీ అంటే ఇవి ఫెయిర్ వాల్యూసే, క్యారింగ్ వాల్యూస్ ఏం కాదు. కాకపోతే ఇందులోని ఈ అమౌంట్ కూడా ఉంది, ఇంకో 200 మంది అయ్యి ఉంటుంది. అర్థమవుతుందా? జస్ట్ ఇందులో ఈ అమౌంట్స్ ఉన్నాయని చెప్తున్నాడు రా. ఓకే, అంతేనా క్వశ్చన్? ప్రిపేర్ కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ డిస్పోజల్, అమ్మేస్తున్నారు అండ్ పీ సోల్డ్ 100% షేర్స్. చిన్న పిల్లల క్వశ్చన్ రా. అన్ని ఏం చేస్తారు చెప్పండి? మైనస్ చేసి ముందు నాకు ఎంట్రీ ఏంటో చెప్తారా? 100% షేర్స్ అమ్మేసాం అంటే ఇకపైన కన్సల్టేషన్ చేస్తామా? ఎంట్రీ ఏంటో మీకు గుర్తుందా? జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ క్యాష్ వస్తుంది, ఎంత? 3000 మిలియన్, అంతేనా కాదా? 2, మొత్తం సబ్సిడీ మందే కదా ఇది. ముందు 2, ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. మీరు సెపరేట్ బుక్స్ లో అడగట్లేదు నేను, కన్సాలిడేటెడ్ బుక్స్ లో ఏంటో చెప్పండి. నెట్ అసెట్స్ ఇప్పటి వరకు రికగ్నైజ్ చేస్తామా? ఆ నెట్ అసెట్స్ అన్ని డిలీట్ చేస్తాం లేదా చెప్పండి? ఎన్సీఏ ఏమైనా ఉంటుందా? ఎన్సీఏ ఉండుంటే డిలీట్ చేసి ఉండేవాళ్ళం. లేదు. ఇంకేమైనా ఉంచుకున్నామా? ఏమీ లేదు. అయిపోయింది, అంతే ఆన్సర్. ఏది ఇంకేం గెయిన్ గడిది గుడ్డు. క్యాష్ 3000 వచ్చింది, నెట్ అసెట్స్ 3000 తీసుకెళ్లిపోతున్నాం. నెట్ అసెట్స్ సారీ నెట్ అసెట్స్ 3000 కాదు, వాళ్ళు ఎంత ఉన్నాయి నెట్ అసెట్స్ లెక్కెట్టాలి మనం. ఎంత నెట్ అసెట్స్ లెక్కెట్టండి? 3460 మైనస్ 900 ఎంత చెప్తారా? 3004. అవన్నీ కదా డీరికాగ్నైజ్ చేసేయాలి కదా. ఇక పైన ఏది చూపించినా అవన్నీ డీరికాగ్నైజ్ చేసేయాలి. 3460 మైనస్ 900 ఎంత? 2560 డీరికాగ్నైజ్ చేయాలా లేదా చెప్పండి? గెయిన్ వచ్చింది, గెయిన్ 440, అంతేనా కాదా? ఇక పైన బ్యాలెన్స్ షీట్ ఏముంటుంది చెప్పండి? ఓన్లీ ఇందులోంచి అవి తీసి మిగతావే ఉంటాయి. ఒక్కొక్కటి చెప్తారా నాకు? 380 నుంచి ఏం తీసేస్తారు? 180 తీసేయండి, అంతా 200. నెక్స్ట్ 3240 నుంచి 1340 తీసేయండి, 1900. నెక్స్ట్ 140 నుంచి 40 తీసేయండి, 100. నెక్స్ట్ 1700 నుంచి 900 తీసేయండి, 800. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వల్ జాగ్రత్తగా. ఇక్కడ 3100 ఉంది, ఫస్ట్ 1000 తీసేయండి, 2100. ఎక్స్ట్రాగా 3000 వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు. మొత్తం కలిపి ఎంత? 5001, అంతేనా కాదా చెప్పండి? నెక్స్ట్ 16, ఈ రెండు మనమే కదా ఎలాగో, ఆ రెండు అలాగే ఉంటాయి చెప్పండి. 1600. కాకపోతే ఆగండి, 4260 రీటైన్ ఎర్నింగ్స్ లో గెయిన్ వచ్చిందా ఇప్పుడు? 440. ఈ రెండు కలపండి, ఎంత? 4700 అనా? నెక్స్ట్ 2700 లో 900 తీసేయండి, 1800. అయిపోయి దీపక్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు సమ్ అయిపోయింది ఆన్సర్. ఓకేనా కదా చెప్పండి? అర్థమైందా లేదా? ఏం అర్థమైంది? నువ్వు ఇప్పుడు వచ్చావు కదా, సమ్ అయిపోయి. చూద్దాం సమ్ ఏంటో మళ్ళీ ఒకసారి. ఏం చెప్తున్నాడు? పేరెంట్ కంపెనీ ఉంది, అదేం చేస్తుంది? కన్సాలిడేట్ చేస్తూ వస్తుంది, అంతేనా కదా చెప్పండి? అందులో భాగంగానే ఒక కంపెనీని కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చిందంట. అది ఏదైతే కన్సాలిడేట్ చేస్తుందో అది 100% సబ్సిడరీ అంట. అంటే 100% సబ్సిడరీ అంటే అందులో ఎన్సీఏ ఉంది అసలు లేదు. ఇప్పుడు ఆ సబ్సిడీని అమ్మేస్తుంది పూర్తిగా. ఫస్ట్ అమ్మేసేటప్పుడు ఎంట్రీ ఏంటో చెప్పండి? కన్సాలిడేటెడ్ బుక్స్ లో అడుగుతున్నాను నేను. క్యాష్ 3000 వచ్చింది, అంతేనా కాదా? మొత్తం నెట్ అసెట్స్ డీరికాగ్నైజ్ చేసేయాలా లేదా చెప్పండి? అది వెళ్ళిపోయింది కదా. ఇంకా వాళ్ళ అసెట్స్ ఇంకా ఉంటాయా? ఉండవు, డీరికాగ్నైజ్ చేస్తాం. 2, గెయిన్ లాస్ ఏదైతే అది అయిపోయింది. క్యాష్ వెళ్ళి మన క్యాష్ లో యాడ్ అవుద్ది, నెట్ అసెట్స్ ఎలాగో డీరికాగ్నైజ్ జరుగుతుంది, గెయిన్ వెళ్ళి మన రీటైన్ ఎర్నింగ్స్ లో యాడ్ అవుతుంది. అయిపోయింది సమ్. ఈజీయా కాదా చెప్పండి? ఒకటి అయిపోయింది, 4 క్వశ్చన్లు అనుకున్నామా? ఒకటి అయిపోయింది, ఇప్పుడు రెండోది సేమ్ క్వశ్చన్. కాకపోతే ఏంటి తేడా ఏంటో చూడండి. రెండో క్వశ్చన్ ఇది చూడండి రే, ఇక్కడ చూడండి, ఇవన్నీ రాయండి రా ప్లీజ్. ఏంటివి? ఇందాక యాడ్ చేసినట్టు వర్కింగ్ నోట్ కదా, ఇప్పుడు ప్లస్ చేసినట్టు వర్క్. అదర్ ఈక్విటీ స్టేట్మెంట్ గుర్తుందా? 4260 440 యాడ్ చేస్తాము. అర్థమైందా లేదా చెప్పండి రా. మళ్ళీ ఏందిరా ఇవన్నీ? ఓహో, ఎందుకు ఇంకా ఇది ఈ మొత్తం కలిపి నేను ఒక ఎంట్రీ చెప్పాను, గెయిన్ వేసాం కదా నీకు ఇదంతా ఓవర్ యాక్షన్. ఇది లేదు, దీనికి అవసరం లేదు. క్యాష్ ఆన్ హ్యాండ్ కి వేయండి వర్కింగ్ నోట్, అదే వేయండి 3100 మైనస్ ఇది వేయండి. గెయిన్ కి నేను డైరెక్ట్ గా చెప్పాను కదా, క్యాలిక్యులేట్ చేసేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చిన డిఫరెన్స్ అమౌంట్ గెయిన్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇందాక ఎంట్రీలో. అందరు ఇది రాసుకుంటారా? ఫస్ట్ ఎంట్రీ ఇది రాసుకోండి. ఇది ఎవరి బుక్స్ లో చెప్పండి? కన్సాలిడేటెడ్ బుక్స్ లో. నాకు మరి సెపరేట్ బుక్స్ లో కూడా చెప్తారా? అడగలేదాడు.
కావాలంటే నేను సెపరేట్ బుక్స్ లో ఎంట్రీ చేస్తా. సెపరేట్ బుక్స్ లో ఎంట్రీ ఏంటో చెప్తారా? సేమ్ ఆడి క్యాష్ వచ్చింది, అది కామనే. కాకపోతే టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడీ ఎంత చూపించాడో మనకు తెలియదు, అంతేనా? అది ఎంత కొంత వేస్తాము, బ్యాలెన్స్ అమౌంట్ గెయిన్ లాస్ ఎంత కొంత వేస్తాం, అంతేనా? ఈ రెండు రాసేయండి. ఇంకా నెక్స్ట్ చేస్తాను. ఇది ఓకేనా అందరికి? నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దామా? రాసా వినీత? నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దామా? జాగ్రత్త చూడండి. నెక్స్ట్ సమ్ సేమ్ హోల్లీ ఓన్ సబ్సిడరీస్. రిలయన్స్ ఉంది, రిలయన్స్ లోనే రిలయన్స్ జియో కూడా ఉంది. ఓకే. రిలయన్స్ కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ గ్రూప్ క్యారింగ్ సేమ్ ఇందాక లాగానే, మొత్తం క్వశ్చన్ అంతా సేమ్. అందులో వాళ్ళు ఎంత ఇంక్లూడ్ అయ్యే చెప్పాడు. ఓకేనా కదా? ప్రిపేర్ కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ డిస్పోజల్ వెన్ రిలయన్స్ గ్రూప్ సోల్డ్ 90% మాత్రమే అమ్మామి సార్ 1000 కి. కన్సల్టేషన్ అయిపోద్ది. సో ఫస్ట్ ఎంట్రీ ఏం చెప్పండి? క్యాష్ ఎంత వస్తా చెప్పండి? 1000 వచ్చింది కదా, 1000. 2 నెట్ అసెట్స్ మొత్తం డీరికాగ్నేషన్ చేసేస్తాం. నెట్ అసెట్స్ ఎంత చెప్తారా? 1730లో 450 తీసేస్తారా? 1280, అంతేనా కదా చెప్పండి? కాకపోతే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంచుకున్నామా లేదా చెప్పండి, అవునా కాదా? సో ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే హోల్డ్ ఇంకెంత చేస్తాం? 10% ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా మన దగ్గర, అది 10 ఆ ఫెయిర్ వాల్యూ లెక్కెట్టారా లేదా చెప్పండి, అంతేనా కాదా? డిఫరెన్స్ గెయిన్ ఆర్ లాస్ అవుతుంది, అంతేనా కాదా చెప్పండి, అంతేనా కాదా? 90% 1000 అమ్మాడంటే 10% ఎంత ఉంటుంది అలా లెక్కెట్టుకోవడమే మన దగ్గర, ఇంకో ఆప్షన్ లేదు. ఎంత చెప్తారా నాకు ఒకసారి? ఎంత? లేకపోతే ఇది మన ఫెయిర్ వాల్యూ ఇవ్వలేదు కదా, మనం ఫెయిర్ వాల్యూ ఏం తీసుకుందాం, పని చేద్దాం. మనం ఎంతైతే నెట్ అసెట్స్ త్యాగం చేస్తున్నాం 1280 1280లో 10% ఉంచుకుంటున్నామా లేదా చెప్పండి, అంతేనా కాదా? ఎంత? 1280 10%, అలా లెక్కెట్టుకుందాం. మీ ఇష్టం రే, మీరు ఎగ్జామ్ లో అసంప్షన్ తీసుకోవచ్చు. ఇది ఇంత కాబట్టి 10% ఫెయిర్ వాల్యూ ఎంతైనా తీసుకోండి. ఆడు ఇలా చేసినట్టున్నాడు, అందుకే నేను ఇలా చేస్తున్నా. 1280 డీ రికాగ్నైజ్ చేస్తాం కాబట్టి అందులో 10% ఉంచుకుంటున్నాం కాబట్టి 128 కంట్రీ. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇప్పుడు ఎంత డిఫరెన్స్? 1280 మైనస్ 1128 లాసా? లాస్ అయినా 152, అంతేనా కాదా చెప్పండి? మీరు ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ అన్నిటి నుంచి ఇండివిజువల్ గా ఫస్ట్ ఒక్కొక్కటి మైనస్ చేస్తారు. 190 నుంచి 90 మైనస్ చేస్తారా? ఎంత? 100. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అదే 1620 నుంచి 9670 మైనస్ చేయండి. 16 ఎంత? 950. ఇన్వెస్ట్మెంట్స్ కొత్తగా మీకు గుర్తుంది అదే లెక్క ఇందాకలారా. 128 రికాగ్నైజ్ చేశాం కదా, అందుకే 128 వచ్చింది. అర్థమవుతుందా? 10% ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఉంచుకున్నామా లేదా, అది ఇంకా కనిపిస్తుంది కదా ఇన్వెస్ట్మెంట్. ఓకేనా కదా? ఇంకా ఇన్వెంటరీస్ ఎంత? 70 మైనస్ 20 50. నెక్స్ట్ జాగ్రత్తగా చెప్పాలి, ట్రేడ్ రిసిబుల్స్ ఏం తేడా లేదు. 850 మైనస్ 450 ఎంత? 400. క్యాష్ మాత్రం జాగ్రత్త చెప్పండి. క్యాష్ 1550లో ఫస్ట్ 500 తీసేయండి. 1050కి ఎంత ఎంత వస్తుంది కదా క్యాష్, ఇంకో 1000 మొత్తం కలిపి ఎంత చెప్పండి? 2050. ఈజీనా కాదా? అరే చాలా ఈజీరా. ఓకేనా? షేర్ క్యాపిటల్ 800 అలాగే ఉంటది. అదర్ ఈక్విటీ మాత్రం లాస్ వచ్చింది కదా, అవునా కదా? అదర్ ఈక్విటీ 2130 నుంచి 128 లాస్ తీసేయండి. 152 లాస్, 150 లాస్ తీసేయండి. 2130 నుంచి 152 లాస్ తీసేయండి. 1978 అనా? సేమ్ ట్రేడ్ పేబుల్స్ వేస్తాం, అయిపోయింది ఆన్సర్. అయిపోయి ఈ రెండు పెద్ద క్వశ్చన్లు అనుకున్నాను నేను, ఇంకా అనవసరం నాలెడ్జ్ చెప్పి ఆపేస్తున్నాను. సర్లే ఆపేసి కొంచెం లంచ్ తర్వాత ఫాస్ట్ స్టార్ట్ చేసుకోండి, అప్పుడు కొంచెం సాయంత్రం వేగం వెళ్ళిపోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలాగే. ఇది ఓకేనా కదా చెప్పండి ఫస్ట్. ఇది రాసుకుంటారా ఫస్ట్? ఎంట్రీ ఎంట్రీ రాసుకోండి. ఇదేంటో చూసారు కదా, ఇదేంటిది? ఇన్వెస్ట్మెంట్స్ అని వేసాను, బ్రాకెట్ లో రాస్తాను. ఫెయిర్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి అని రాస్తున్నా. ఫెయిర్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టే, అరే ఇచ్చుంటే మాత్రం అదే తీసుకుంటారా? ఫెయిర్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి క్యారింగ్ ప్రపోర్షనేట్ క్యారింగ్ అమౌంటే ఫెయిర్ వాల్యూ అని అనుకుంటున్నాం.
ఆఫ్ నెట్ అసెట్స్ ఫెయిర్ వాల్యూ అనుకుంటున్నాం. అర్థమవుతుందా? అంటే మీరు ఇప్పుడు మీకు గుర్తుందా, ఆ గెయిన్ ని అనలైజ్ చేసి రెండు రకాల గెయిన్లు ఉంటాయి ఇందులో. ఒకటి రీమెజర్మెంట్ గెయిన్, ఇంకోటి అమ్మడం వల్ల వచ్చిన గెయిన్ అని చెప్పాం. ఈసారి రీమెజర్మెంట్ గెయిన్ ఏం లేదు, అమ్మడం వల్ల వచ్చిన గెయిన్ ఆర్ లాసే ఉంది. ఎందుకు రీమెజర్మెంట్ చేసామా, అదే 1288, అదే అలాగే 1280లో 10% 128 కింద రికాగ్నైజ్ చేసాం కదా. సో రీమెజర్మెంట్ గెయిన్ ఏం లేదు. వచ్చిన లాస్ మొత్తం ఏంటి, ఓన్లీ లాస్ డ్యూ టు సేల్, అంతేగాని నో లాస్ ఆర్ గెయిన్ ఆన్ రీమెజర్మెంట్. అర్థమవుతుందా మీకు? మీకు గుర్తుందా, మనం అనలైజ్ చేసేవాళ్ళం ఈ గెయిన్ ఎంత ఈ గెయిన్ ఎంత అని. ఇప్పుడు అలా చేయడానికి ఏం లేదు, ఇంకా వచ్చిందంతా ఇదే. ఇది కూడా రాసుకోండి, మొత్తం ఇదంతా రాసుకోవాలి నేను ఇప్పుడు రాసిందంతా. ఫెయిర్ వాల్యూ అనుకుంటున్నాం ఇక్కడ. రాసావా వినీత? హలో హలో హలో. వేణుగడు కొత్త బండి కొన్నాడు ఏంటి? ఆ బండి అమ్మేశాడా? మరి అది ఎవరు వాడతారు? 3 days? అవును, అది ఎప్పటి నుంచి కొంటానంట. అదే వాడతాడా? మరి బుల్లెట్ ఏం చేస్తాడు? మరి అప్పుడు ఇది ఏం చేస్తాడు? మరి పాడైపోతుంది. రాసుకున్నారా? నేను ఇంకా చింటుగాడు ఎవరికో ఇచ్చేస్తాడు కావాలని. ఇది ఓకేనా, క్లియరా? నెక్స్ట్ చూద్దామా, ఇది అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ 11th వన్ హోంవర్క్ ఇచ్చానా, ఇవ్వలేదు కదా. 11th వన్ చదవండి, చిన్న క్వశ్చన్ రా, చూడండి, చదవండి ఒకసారి, జాగ్రత్త చదవండి. ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఓన్స్ 100% షేర్ క్యాపిటల్ ఆఫ్ ఎయిర్టెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆగండి, టెలికమ్యూనికేషన్ దగ్గరే టెలికమ్యూనికేషన్ తాలూకా హోల్లీ ఓన్ సబ్సిడరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంతేనా, మనకు అర్థమైంది ఇక్కడ స్టేట్మెంట్ బట్టి, అంతేనా కాదా? ఆన్ 1st April టెలికమ్యూనికేషన్ అక్వైర్డ్ బిల్డింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇద్దరు అప్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్, డౌన్ స్ట్రీమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు టెలికమ్యూనికేషన్ వాళ్ళకి అమ్మారంటే ఇది అప్ స్ట్రీమా డౌన్ స్ట్రీమా? స్ట్రీమ్ ట్రాన్సాక్షన్, అంతేనా కదా చెప్పండి. ఫర్ 11 lakhs ద గ్రూప్ ప్లాన్స్ టు యూజ్ ఇట్ యాజ్ న్యూ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ కింద వాడదాం అనుకుంటే మనకి ఎందుకు అవన్నీ. ఎయిర్టెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కొన్నారంట, అది యాక్చువల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఒరిజినల్ గా ఎంత కొన్నారంట, 10,25,000 కొన్నారంట. థర్డ్ పార్టీ నుంచి, ఎవరో బయట వాళ్ళ దగ్గర నుంచి. ఎప్పుడు కొన్నారంట? ముందు ఇయరే, 1 year ముందు కొన్నారంట. ఓకేనా కదా? అప్పటికి 21 years యూస్ఫుల్ లైఫ్ అనుకున్నారంట. అంటే ఎంత డిప్రిసియేషన్ వేసి ఉంటారు చెప్పండి? 10,25,000 డివైడ్ బై 21, ఒక ఇయర్ అయింది కదా. ఒక ఇయర్ డిప్రిసియేషన్ పడుతుంది. ఆ రెసిడ్యూల్ వాల్యూ ఉంది ఏంటి? ఆ రెసిడ్యూల్ వాల్యూ 5 lakhs ఉంటే -5 lakhs అయినా కదా చెప్పండి. -5 lakhs డివైడ్ బై 21, 25,000 డిప్రిసియేషన్ అయినా కదా చెప్పండి. ఫస్ట్ అది ఎంట్రీ ఏమేస్తారు చెప్పండి? అసెట్ టు క్యాష్ 10,25,000, 10 lakhs. ఫస్ట్ ఇయర్ లో డిప్రిసియేషన్ పడుతుందా? డిప్రిసియేషన్ టు అసెట్ 25,25. ఈ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ నేను చెప్పాను. 10,25,000 నుంచి రెసిడ్యూల్ వాల్యూ 5 lakhs తీసేస్తే డివైడ్ బై 21 years. ఓకేనా? వాళ్ళు వేసి ఉంటారు ఇది. తర్వాత ఏం జరిగింది? ఆ ఓకే, ఆడన్నిట్లో ఎంట్రీస్ అడుగుతున్నాడు, అకౌంటింగ్ ఎంట్రీస్, అందుకే వాళ్ళు కూడా వేస్తున్నాం మనం. ఓకేనా? వాళ్ళు 1st April అమ్మేశారు కదా. ఎవరికి అమ్మేశారు? సబ్సిడరీ పేరెంట్ కి అమ్మేసింది. వాళ్ళ ఇండివిజువల్ గా అవన్నీ ఆలోచిస్తారా? అమ్మేసామని అనుకుంటారు. ఎంతకు అమ్మేశారు వాళ్ళు? క్యారింగ్ అమౌంట్ 10 lakhs ఉందంట అని ఎంతకు అమ్మేశారు? 11 lakhs అమ్మారు. గుర్తుందా లేదా చెప్పండి? అంటే 11 lakhs వచ్చి ఉంటుందా క్యాష్? 11 lakhs టు అసెట్ 10 lakhs ఉంటుంది కదా. 10 lakhs డీరికాగ్నైజ్ అయిపోద్దా? టు గెయిన్ 1 lakh. ఇది చిన్నప్పుడు నేర్చుకున్నది, అంతేనా కాదా చెప్పండి? ఇప్పుడు ఏంటి నేను అడుగుతున్నాను, ఇండివిజువల్ గా ఎయిర్టెల్ ఏం వేస్తుందో చూద్దాం. ఎయిర్టెల్ కి అవన్నీ తెలుసా? మామూలుగా అసెట్ కొన్నాం, అసెట్ టు క్యాష్ 11 lakhs, 11 lakhs. డిప్రిసియేషన్ ఎంత వేస్తా చెప్పండి? అది కొన్నప్పుడు ఏమనుకుంది? రెసిడ్యూ వాల్యూ 3,50,000 అనుకుంటుంది, యూస్ఫుల్ లైఫ్ 20 years అనుకుంటుంది. ఆగండి, అప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ ఫ్రెష్ గా లెక్కటాలి. 11 lakhs - 3,50,000 డివైడ్ బై 20 years.
ఎంత? 37,500. ఇది ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? ఇప్పుడు మరి కన్సాలిడేషన్ టైంలో ఏం చేస్తారో చెప్తారా? కన్సాలిడేషన్ లో ఫస్ట్ మీరు ఇంట్రా గ్రూప్ ఎలిమినేషన్ చేయాలి, అంతేనా కదా చెప్పండి. ఫస్ట్ మీరు ఆగండి, ముందు 1 lakh గెయిన్ ఉంది, అది ఎలిమినేట్ చేసేద్దామా? అంతేనా కాదా? ఆ గెయిన్ ఎలిమినేట్ చేయాలంటే గెయిన్ డెబిట్ కొట్టాలి, లేదా మళ్ళీ పిఎంఎల్ డెబిట్ కొడతామా? అంతేనా కాదా? మళ్ళీ అసెట్ కి ఏం చేస్తాం, ఫస్ట్ క్రెడిట్ కొట్టియండి, ఫస్ట్ కొట్టియండి. 1 lakh తగ్గిపోయింది, అంతేనా కాదా చెప్పండి. ఇప్పుడు ఆలోచించండి, మనం డిప్రిసియేషన్ ఎంత వేసాము? 37,500 వేసాం, అంతేనా? కానీ యాక్చువల్ గా ఎంత పడి ఉండాలి ప్రతి ఇయర్? 25,000. అంటే ఎక్స్ట్రాగా ఎంత పడింది చెప్పండి. ఇప్పుడు ఆగండి, ఒకవేళ ఇప్పుడు మనం అసలు ఇలా రెసిడ్యూల్ వాల్యూ మారిపోయింది కదా, ఇప్పుడు రెసిడ్యూల్ వాల్యూ 3,50,000. ఇప్పుడు మీరు ఎలా ఆలోచించాలి తెలుసా? మనం 37,500 వేసాం, ఓకే. ఈక్వల్ ఈ సేల్ జరగపోయింటే బుక్స్ లో వాల్యూ ఎంత ఉంది? 10 lakhs మైనస్ రెసిడ్యూల్ వాల్యూ మారిపోయింది, అది అలాైనా సరే ఎస్టిమేట్ చేసినప్పుడు మారుంటది కదా. 3.5 lakhs డివైడెడ్ బై 20 years అయినా ఎంత వేసి ఉండేవాళ్ళు చెప్పండి? 32,500 వేసి ఉండేవాళ్ళు. మనం ఎంత వేసాం? ఎక్స్ట్రాగా ఎంత వేసాం? ఈ 5,000 డిప్రిసియేషన్ ఏం చేయాలి చెప్పండి? అసెట్ అనవసరంగా తగ్గిపోయిందా ఎక్స్ట్రాగా? కన్సాలిడేటెడ్ బుక్స్ లో ఆలోచించండి, అనవసరంగా అసెట్ ఎక్స్ట్రాగా తగ్గిపోయిందా లేదా. అందుకే అసెట్ కి యాడ్ బ్యాక్ చేస్తాను నేను, అసెట్ టు కన్సాలిడేటెడ్ పిఎన్ఎల్ 5,000. అంతే. ఇప్పుడు ఎవరికైనా రెసిడ్యూల్ వాల్యూ ఆ రోజుకి ఎస్టిమేట్ చేస్తే ఇలా ఉందంట, ఓకేనా కాదా చెప్పండి. ఎందుకని ఇక్కడ కన్సాలిడేటెడ్ పిఎన్ఎల్ కి క్రెడిట్ చేశాను, ఇక్కడ డిప్రిసియేషన్ తగ్గిస్తున్నాను ఎందుకు తెలుసా? ఇక్కడ ఎక్స్ట్రా డిప్రిసియేషన్ వేయడం కేసు కాదు, ఇక్కడ ఏం లేదు ఎక్స్ట్రా డిప్రిసియేషన్ వేసిన కేసు కాదు, ఇక్కడ ఎక్స్ట్రాగా డిప్రిసియేషన్ వేయాల్సిన కేసు కాదు, వేసిన డిప్రిసియేషన్ తగ్గించాల్సిన కేసు. మనం ఇందాక సమ్ములు అన్ని చేసాం, చూపించాల్సిన కన్నా ఎక్కువగా మనం ఎక్కువ చూపించాం. సో డిప్రిసియేషన్ మనం ఇంకా ఎక్స్ట్రా వేయాలని తెలుసుకున్నాం ఇందాకలా. ఇప్పుడు అలా కాదు, ఇంట్రా గ్రూప్ ఎలిమినేషన్ చేయడం వల్ల అసెట్ ఇంకా తగ్గించాలని తెలిసింది, అందుకని డిప్రిసియేషన్ మీరు ఎక్కువ వేస్తారు, తగ్గిస్తున్నాను నేను. అర్థమైందా లేదా చెప్పండి. అయితే మేడం ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి, క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఆడు లెక్క చూపిస్తున్నాడు ఇదంతా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి రా, క్లియరా? నెక్స్ట్ చూద్దామా? 12th వన్ నేనా తర్వాత చెప్తాను అన్నాను కదా. 12th వన్ కిందకి రండి. 13th వన్ లాస్ట్ అండ్ ఫైనల్. 14, 15 హోంవర్క్ ఇచ్చాను కదా. మార్నింగ్ సెషన్ లో లాస్ట్ క్వశ్చన్ అని అనుకో, అదేంట్రా మరి 17 minutes లో అయిపోయింది. ఆ చైన్ హోల్డింగ్ ఒకటి చెప్పేస్తాను, అది మధ్యాహ్నం ఏమైనా చిన్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆర్టీపీ లవ్ చేసేద్దాం ఫోన్, ఓకేనా? అదే చూద్దాం. 13th వన్ చూడండి ఒకసారి. 13th వన్, ఆన్ 1st April 2019 ఇన్వెస్టర్ అక్వైర్స్ 35% ఇంట్రెస్ట్ ఇన్ అనదర్ ఎంటిటీ. ఓకే, ఒకడు ఇంకో కంపెనీలో 35% స్టేకే కొన్నాడంటే అసోసియేట్, ఇది అసోసియేట్ కాబట్టి ఏ అకౌంటింగ్ వాడుంటారు వాళ్ళు? ఈక్విటీ మెథడ్ ఫాలో అవుతాడా లేదా? ఒరే ఇండెస్ 28 నేర్చుకున్నాం కదరా, అదే వీళ్ళు నేర్చుకోలేదు. ఇండెస్ 28 మీరు వినలేదు కదా. ఇండెస్ 28 అని ఒకటి నేర్చుకున్నామా లేదా? ఈక్విటీ మెథడ్ 20 కన్నా ఎక్కువ, 50 కన్నా తక్కువ ఉంటే ఏ మెథడ్ ఫాలో అవుతారు? ఈక్విటీ మెథడ్ అయినా కాదా ఫాలో అవుతారు? ఆ? ఏంటది? ఓహో, అదే కదా, అదే చూస్తాను చూడు అలాగా. ఆపరా. సో ఇప్పుడు అక్కడ క్వశ్చన్ ఉంది, ఆర్టీపీ క్వశ్చన్ నేనే చేయాలి. ఇండెస్ 28 క్వశ్చన్ అంటే ఇదిగో, మీరు కాసేపు అలా కళ్ళు మూసుకోండి, మేము చెప్పేస్తాం ఫాస్ట్ గా. చూడండి ఇక్కడ తర్వాత ఏం జరిగింది. ఇన్వెస్టర్ హాస్ పెయిడ్ టోటల్ కన్సిడరేషన్ ఎంత కట్టామంటే దీనికోసం 47,50,000 కట్టామంటే ఈజీగానే ఉంటుంది చూడండి. 47,50,000 కట్టి మనం ఏం చేసాము, XYZ లో ఆ 35% స్టేక్ ని కొనుక్కున్నాం. అట్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ బుక్ వాల్యూ ఆ రోజు ఎంత ఉందంట? 90 lakhs ఉందంట. ఆ రోజు వాళ్ళు గుడ్ విల్ లెక్కెట్టేటప్పుడు ఎలా లెక్కెడతారు చెప్పండి? 90 lakhs లో నాకు ఎంత వచ్చింది? 35% అయినా కాదా చెప్పండి. ఆగండి, బుక్ వాల్యూ ఇది, ఫెయిర్ వాల్యూ ఎంత చెప్పండి? 1,10,00,000 అంటే మనం ఫెయిర్ వాల్యూ కదా తీసుకుంటాం, అంతేనా కదా? ఫెయిర్ వాల్యూలో నాకు ఎంత స్టేక్? ఎంత? 35% ఎంత చెప్తారా? 38,50,000, అంతేనా కాదా? 38,50,000. 38,50,000 ఎందులో చెప్పారు మీరు? 1,10,00,000 లోనే కదా చెప్పారు. 1,10,00,000 లో 35%. ఓకే, మనం ఇది ఎంత పెట్టుకున్నాము? 47,50,000 పెట్టుకున్నామా లేదా చెప్పండి? 47,50,000 పెడితే 38,50,000 వర్త్ అసెట్స్ వచ్చాయి అంటే గుడ్ విల్ ఎంత? 9 lakhs ఏనా కాదా చెప్పండి. ఆడేదో వెరైటీగా లెక్కెట్టాడు బాబు, మనకు మామూలుగా లెక్కెట్టుకున్నారా? ఎందుకు అంత హడావిడి? ఎప్పుడు ఇలాగే కదా లెక్కెడతాము, అంతేనా కదా తర్వాత ఏం జరిగింది? ఇన్వెస్టర్ లిమిటెడ్ had determined the difference of 20 lakhs pertains to an item
ఆ డిఫరెన్స్ ఫెయిర్ వాల్యూకి దీనికి డిఫరెన్స్ ఉంది కదా, 90 lakhs కి 1 crore 10 lakhs కి డిఫరెన్స్ దేని వల్ల అంట, ఏదో ఒక అసెట్ వల్ల అంట. అసెట్ వాళ్ళకి రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ 10 years. అంటే ఇక పైన ఆ 20 lakhs మీద 10 years పాటు డిప్రిసియేషన్ ఎక్స్ట్రాగా మనం వేసుకోవాలి. అంతేనా? 20 lakhs బై 10 years అంతా చెప్తారా? 2 lakhs ప్రతి ఇయర్ ఎక్స్ట్రాగా ఈ డిప్రిసియేషన్ వేయాలి, అదొకటి గుర్తుపెట్టుకొని ఉంచుకోండి. అంతేనా కాదా చెప్పండి. డ్యూరింగ్ ద ఇయర్ XYZ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 8 lakhs. ఎవరికి వచ్చింది? ఆ సబ్సిడరీకి 8 lakhs వచ్చింది. 8 lakhs వచ్చిందంటే మనం వెంటనే అడిగేస్తాం. ఏం అడుగుతాం చెప్పండి? ఇందులో 35% నాది అని అంటామా లేదా చెప్పండి? అందులో 35% అని చెప్పండి. 2,80,000 అయినా కాదా? కాకపోతే మీకు గుర్తుంటే ఎక్స్ట్రాగా ఒక 2 lakhs డిప్రిసియేషన్ వేసుకోవాలా లేదా మనం? 2 lakhs మొత్తం మీదేంటి? మీరు ఆ కంపెనీలో ఎంత కొనుక్కున్నారు? 35%. మరి ఆ 2 lakhs డిప్రిసియేషన్ లో కూడా మన షేర్ ఎంత? 35%. 70,000 అయినా కదా? అంటే మామూలుగా 2,80,000 ప్రాఫిట్ నాకు రావాలి, కానీ 70,000 డిప్రిసియేషన్ మనం వేసుకుంటాం ఎక్స్ట్రాగా. తీసిన తర్వాత నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? 2,10,000 అయినా కాదా చెప్పు? అంతేనా కాదా? తర్వాత ఏం జరిగింది? అంటే ఏమడుతున్నారు తర్వాత? ఆడు XYZ ఆల్సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఉందంట XYZ కి, అంటే నాకు కాదు, XY సబ్సిడరీ దగ్గర ఏదో ఇన్వెస్ట్మెంట్ ఉందంట. నాది సబ్సిడరీ రా, అది నా సబ్సిడరీ కాదు, అసోసియేట్ రా. ఆ కంపెనీ ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేసిందంట. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అదేదో మెథడ్ చేసుకుంటుందంట, FPTOC మెథడ్ వాడి. అలా మెథడ్ చేసుకుంటే గెయిన్ వచ్చిందంట. ఎంత వచ్చిందంట? 2 lakhs ఓసీఏలో. మనం కూడా ఏం చేస్తాం, ఆ ఓసీలో గెయిన్ కూడా నాకు కావాలి అని అడుగుతామా లేదా? 2 lakhs లో నీకు షేర్ ఎంత? 65% ఎంత? ఆ 70,000 కూడా అడుగుతావు లేదా చెప్పండి? అర్థమవుతుందా మీకు? మొత్తం వాడికి వచ్చిన అన్ని మీకు కూడా కావాలని అడుగుతారు. ఈ మొక్క నాకు, నాకు ఈ మొక్క, నాకు ఈ మొక్క అని అడుగుతారు. ఓకేనా? ఆ తర్వాత ఏం జరిగింది? ఇగ్నోర్ డిఫర్ ట్యాక్స్ అన్ని వదిలేమన్నాడు. క్యాల్కులేట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అని అడిగాడు. ఎంత? గడిది గుడ్. 47,50,000 ఫస్ట్ యాడ్ చేసాము. 2,10,000 యాడ్ చేస్తాం, 70 యాడ్ చేస్తాం. ఆగండి, డివిడెండ్ ఏదో వచ్చినట్టుంది. ఎక్కడుంది? పెయిడ్ డివిడెండ్ ఆఫ్ 12 lakhs. మరి ప్రాఫిట్ రికాగ్నైజ్ చేసినప్పుడు డివిడెండ్ మైనస్ చేసేయాలా లేదా చెప్పండి? ఎందుకు? ప్రాఫిట్ ఆల్రెడీ మొత్తం రికాగ్నైజ్ చేస్తాము, మళ్ళీ డివిడెండ్ అప్పుడు డబుల్ టైం రికాగ్నిషన్ అయిపోదా? మీరు ఆలోచించండి రా, ప్రాఫిట్ లో నుంచి డివిడెండ్ పంచుతారా? ప్రాఫిట్ ని మీరు ఆల్రెడీ మొత్తం మాకు ఎంత అని అడుగుతున్నారు ప్రతిసారి వచ్చినప్పుడే, అందులో నుంచి డివిడెండ్ పంచినప్పుడు మళ్ళీ మాకు ఎంత అని అడుగుతావా? ప్రాఫిట్లు మొత్తం నాకు ఎంత షేర్ అని యాడ్ చేసుకున్నాడువి, డివిడెండ్స్ వచ్చినప్పుడు వదులుకుంటావు కదా. వదులుకోవడం అంటే ఇండివిజువల్ గా ఏం జరగదు. నేను అడుగుతుంది అక్కడ యాడ్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ మైనస్ చేసేస్తావు అంటున్నాను. 12 lakhs లో నీ షేర్ ఎంత? 4,20,000 మైనస్ చేస్తావా లేదా చెప్పండి? సో 2 యాడ్లు ఒక మైనస్ అయిపోయింది ఆన్సర్. చెప్పు. ఈ 8 lakhs నుంచి తీసేస్తానంటున్నావా? చేసుకో, పర్లేదు పర్లేదు పర్లేదు, నాకు అర్థమైంది నువ్వు అడిగేది. 8 lakhs అందా? 8 lakhs లో ఫస్ట్ డిప్రిసియేషన్ తీసేస్తానంటున్నావు. డివిడెండ్ యాడ్ బ్యాక్ చేస్తా. డివిడెండ్ అయితే యాడ్ బ్యాక్ చేయాలి కదా, అంతే కదా. అయినా డివిడెండ్ వేరేగా ఇచ్చాడు కదా, నువ్వు కావాలంటే ఇది చేసుకో. ఈ 8 lakhs నుంచి ఆ డిప్రిసియేషన్ ఉంది కదా, 8 lakhs నుంచి ఆ డిప్రిసియేషన్ ఎంత? 2 lakhs కదా. అయితే 8 lakhs నుంచి 2 lakhs 6 lakhs. 6 lakhs లో నీకు షేర్ ఎంత? 35% ఎంత? డైరెక్ట్ గా 2,10,000 వేసుకోవచ్చు నువ్వు ఇలాగ చేయకుండా. 2,10,000 ఓకేనా? ఓసీఏలో షేర్ ఓకేనా? ఇంకోటి ఏంటి? డివిడెండ్. డివిడెండ్ ఏమంటున్నాను, ప్రాఫిట్ లో ఆల్రెడీ యాడ్ చేసుకుంటూ వస్తున్నావు, అలాగే లాస్ట్ ఇయర్ కూడా యాడ్ చేసుకుంటూ వచ్చాకే కదా ఎంత వచ్చి ఉంటది ఎంతో కొంత. మళ్ళీ అందు నుంచే కొంచెం స్టేక్ తీసుకుంటున్నావా లేదా? మరి అందు నుంచే మైనస్ చేసేయి. నీకు ఆ కంపెనీలో 100 రూపాయలు రావాలి అని చెప్తున్నావు ప్రాఫిట్ వచ్చినప్పుడు, వాళ్ళు పంచిస్తారు 40 రూపాయలు, ఇంకా రావాలి అన్నట్టు చూపిస్తావా? వచ్చింది కదా, మైనస్ చేసేయమంటున్నాను నేను. ఎలా ఉంచేస్తా? ఇప్పుడు ఉంచుతావు అనుకో ఏమో చెప్పనా, నువ్వు ప్రాఫిట్స్ కింద రికాగ్నైజ్ చేసుకుంటూ చూపించి ఇక్కడ వరకు ఇది లేకపోయిందంటే నువ్వు ఎంత రావాలన్నట్టు చూపిస్తున్నావు కంపెనీ నుంచి. 47,50,000 ప్లస్ 2,10,000 ప్లస్ 70 రావాలన్నట్టు చూపిస్తున్నావు. మరి నిజంగా వచ్చింది కదా పాపం, డివిడెండ్ ఇచ్చారా లేదా? మరి అది తీసి అంటున్నాను నేను. అర్థమవుతుందా? అదే ఈక్విటీ మెథడ్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా చెప్పు రోషిని. అలాగే కూడా చూపించాలి క్లియర్. ఇది కావాలంటే కలిపియచ్చు, అది సెపరేట్ చూపి. ఓకేనా కాదా? అందరికి ఓకేనా? రాజయ్య ఫోన్ మళ్ళీ తెస్తున్నా. చెప్పండి ఏంటి ఏమైంది? 14-15 నేను హోంవర్క్ ఇచ్చాను నేను. ఆ, ఇది అయిపోయింది. అటు సైడ్ ఇంకెన్ని క్వశ్చన్లు ఉన్నాయి? పైన చైన్ హోల్డింగ్ ఉంది, మధ్యలో ఒక క్వశ్చన్ వదిలాం. అంతేనా? పైన దాంట్లో ఇప్పుడు ఇందులో ఇందులో ఏవేవి హోంవర్క్ ఇచ్చాను నేను? ఏవేవి ఇచ్చాను? 8 ఒకటి. ఇది చూడండి ఒకసారి.
ఆ, ఇది మీకు నేను చెప్పాను కదా. ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చాలా పెద్దది, ఆన్సర్ ఏముంది. ఒకసారి చదవండి చదవండి. అదే పవర్ టు కంట్రోల్ దాని గురించి ఒక క్వశ్చన్ ఉంది. ఒకసారి చదవండి. అంతా చదవండి. ఏంజిల్ లిమిటెడ్ హాస్ అడాప్టెడ్ ఇండేస్ విత్ ట్రాన్సిషన్ డేట్. ఓకే, ఇండేస్ మధ్యలో స్టార్ట్ చేసామంట. ప్రియర్ టు ఇండేస్ రాకముందు వాళ్ళు ఏది ఫాలో అయ్యేవారంట? నార్మల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యేవారంట. ఓకేనా? ఉమ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టారంట ఈక్విటీ షేర్స్ లో, ఫార్మా లిమిటెడ్ లో, ఈ లిస్టెడ్ కంపెనీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫార్మాసిటికల్స్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంతా చెప్పాడు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇచ్చాడు. ఏంటంటున్నాడు? మనం ఎవరు? ఏంజల్ లిమిటెడ్ కదా. ఏంజల్ లిమిటెడ్ కి 21% స్టేక్ ఉంది. ఎవరి దాంట్లో? ఫార్మా లిమిటెడ్ లో. అలాగే ఇంకెవరు? లిటిల్ ఏంజల్ లిమిటెడ్ అంట. వాళ్ళ గురించి ఆ లిటిల్ ఏంజల్ లిమిటెడ్ ఎవరంట? మన సబ్సిడరీ అనంట. కింద చెప్పాడు చూడండి, రిఫర్ నోట్ 2 అని. ఆ లిటిల్ ఏంజల్ లిమిటెడ్ ఎవరో కాదు, మన సబ్సిడరీయే. దానికి ఎంత స్టేక్ ఉందంట? 24% స్టేక్ ఉందంట. వెల్త్ మాస్టర్ మ్యూచువల్ ఫండ్ అంట. వాళ్ళు అసలు నాకు సంబంధం లేని వాళ్ళంట. వాళ్ళకి ఒక 3% స్టేక్ ఉందంట. ఇంకెవరో జనాలందరూ నాకు సంబంధం లేదంట, వాళ్ళకి కూడా 52% స్టేక్ ఉంది. వాళ్ళకు కూడా సంబంధాలు ఏం లేవండి. అంటే వాళ్ళందరూ ఎవరో బయట వాళ్ళు, ఇండివిజువల్ సంబంధమే లేని వాళ్ళు, ఒకరితో ఒకరు. ఆల్ కమర్షియల్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారంట? డైరెక్టర్స్ తీసుకుంటారంట. మెజారిటీ ఓట్ ఎవరికైతే వాళ్ళ వాళ్ళ డైరెక్టర్స్ తీసుకుంటారంట. ఓకే. అందరూ జనరల్ గా ఏజిఎం లో ఎవరెవరు ఎలా వస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నదో చెప్తున్నాడు. ముష్టి క్వశ్చన్ అసలు. చూడండి, ఏంజిల్ లిమిటెడ్ వాళ్ళంట 2013-14 లో ఏజిఎం జరిగినప్పుడు అందరూ ఫేవరబుల్ గా ఓటేశారంట. సేమ్ వాళ్ళు ప్రతిసారి బ్యాచ్ అందరూ వచ్చి ఫేవరబుల్ గానే ఓటేసుకుంటున్నారంట. ఓకేనా కదా? చెప్పండి. లిటిల్ ఏంజిల్ వాళ్ళు ఏం చెప్తున్నారంట? ఏంజిల్ వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తున్నారంట ఎగ్జాక్ట్ గా. ఆబ్వియస్లీ అది సబ్సిడరీ కదా. వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు అదే చేస్తున్నారంట. ఈ వెల్త్ మాస్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారంట? అటెండెడ్ అండ్ ఓటెడ్ ఫేవర్ ఆఫ్ ఆల్ రెజల్యూషన్స్, అన్ని ఫేవరబుల్ గా చేస్తున్నారంట. రీఅపాయింట్మెంట్ ఆఫ్ రిటైరింగ్ డైరెక్టర్ ని మళ్ళీ రీఅపాయింట్ చేయాలా వద్దా అనే రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు మాత్రం దానికి అగేన్స్ట్ గా వెళ్తున్నారంట వాళ్ళు. మీరు ఏం చెప్తే దానికి అగేన్స్ట్ గా వెళ్తున్నారు వాళ్ళు. జనరల్ గా మనం చెప్పినట్టే చేస్తున్నారు వాళ్ళు కూడా. కాకపోతే అది ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు అగేన్స్ట్ గా చేస్తున్నారు. ఇదంతా స్టోరీ రా, లాస్ట్ 3 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో చెప్తున్నాడు. లాస్ట్ 3 సంవత్సరాలుగా ఇలాగే ఉంది వాళ్ళ బిహేవియర్. ఓకేనా? ఇండివిజువల్ బ్యాచ్ ఉన్నారు కదా. ఆ ఇండివిజువల్ బ్యాచ్ లో ఫస్ట్ ఇయర్ ఏమో 7% అసలు అటెండ్ అయింది, 7% మెంబర్స్ అంట. మొత్తం వాళ్ళ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? 52లో 7 వచ్చారు అనుకోండి, 52 మెంబర్స్ అనుకుందాం. అందులో 7 వచ్చారంట. అన్ని ఫేవరబుల్ గానే అటెంప్ట్ అదే ఓటేశారంట. ఎక్సెప్ట్ దట్ 50% ఆఫ్ ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ ఓటెడ్ అగేన్స్ట్ అదే సేమ్ ఆ రిటైరింగ్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేసేటప్పుడు మాత్రం ఆ 7 లో 50% అంటే అంత ఆ 3.5% ఓట్స్ అటు వెళ్తున్నాయంట. ఓకేనా? రఫ్ గా ఇది ఏం చెయ్యం మనం దీంతో, ఇది అస్సలు పనికిరాదు ఆన్సర్ కి. ఓకేనా? సేమ్ అలాగే నెక్స్ట్ ఇయర్ ఏమో 8%, నెక్స్ట్ ఇయర్ 6% ఇలాగే జరుగుతుంది. అసలు ఏమడుగుదాం అనుకుంటున్నాడు? ఫార్మా లిమిటెడ్ హాస్ అబ్టైన్ సబ్స్టాన్షియల్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఫ్రమ్ ఎ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంది. ఎవరు? ఫార్మా లిమిటెడ్. అదే ఆ మెయిన్ కంపెనీ. అదే ఎవరి దగ్గర అయితే మన అందరికి స్టేక్ ఉందని అనుకుంటున్నామో లోన్ ఇస్ పేబుల్ ఇన్ 20 years లో పే చేయాలంట లోన్. యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ బారోయింగ్ ఫాలోయింగ్ యాక్షన్స్ విల్ రిక్వైర్ ప్రీ అప్రూవల్ ఆఫ్ బ్యాంక్. కొన్ని విషయాల్లో బ్యాంక్ అప్రూవల్ కూడా తీసుకోవాలంట. మీరు నామినీ షేర్ హోల్డర్, నామినీ డైరెక్టర్ అని పదం విన్నారు ఎప్పుడైనా? లా చదువుంటే నామినీ డైరెక్టర్ అని ఒక పేరు ఉంటుంది. ఓకేనా? నామినీ డైరెక్టర్ అంటే అదే నామినీ డైరెక్టర్ అంటారు. అదేంటంటే ఈ బ్యాంక్ కూడా అప్పిచ్చాడు కదా, బ్యాంక్ కూడా భయపడతాడు అనమాట. అంత అప్పిచ్చాను కదా, ఇటు తీర్చగలడా లేదా అని. ఈ బ్యాంక్ కూడా ఏం చేస్తాడు తెలుసా? మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక మనిషిని ఆయన పెట్టుకుంటాడు, వాళ్ళ తాలూకు మెంబర్ని ఒకరిని పెట్టుకుంటాడు. సో దట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కరెక్ట్ గా తీసుకుంటున్నారు లేదా చూసుకోవడానికి అనమాట. అర్థమైందా? అలాగా ఆడొకటి పెట్టుకున్నారంట. వాళ్ళు ఏం చేస్తారంట? డివిడెండ్స్ పే చేసేటప్పుడు ఆడిని అడగాలంట, ఆ మనిషిని, ఆ పెద్ద మనిషిని. బైబ్యాక్ చేసేటప్పుడు ఆడిని అడగాలంట, బోనస్ ఇచ్చేటప్పుడు ఆడిని అడగాలంట. ఇవన్నిటికీ ఆడి పర్మిషన్ కూడా తీసుకోవాలంట. అర్థమవుతుందా? ఇలా రకరకాలు చెప్పాడు. ఓకే. రీసెంట్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రపోజ్డ్ a dividend. However, when the CFO approached the bank for obtaining their approval, bank rejected. మరి డివిడెండ్ పే చేసేటప్పుడు కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలని చెప్పాం కదా ఇందాకలే. వాళ్ళు ఏమో డివిడెండ్ పే చేద్దాం అనుకుని బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ కూడా ఏం చేశాడంట? రిజెక్ట్ చేశాడంట. మీకు లిక్విడిటీ పొజిషన్ లేదు, మీరు ఇచ్చేస్తే మాకు బొక్కడి పోద్ది, మీరు డివిడెండ్స్ పనిచేస్తారు, తర్వాత మా అప్పు తీర్చారని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు వద్దని సార్. డైరెక్టర్స్ ఆఫ్ ఏంజిల్ లిమిటెడ్ అలాంగ్ విత్ డైరెక్టర్స్ ఆఫ్ లిటిల్ ఏంజిల్ లిమిటెడ్ అప్రోచెస్ ద బ్యాంక్ విత్ రిక్వెస్ట్ టు రీకన్సిడర్ ద డెసిషన్. మళ్ళీ ఒకసారి, సార్ ప్లీజ్ సార్, మేము స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తామని వీళ్ళిద్దరు వెళ్ళారండి. ఏంజిల్ అండ్ లిటిల్ ఏంజిల్ అర్జెస్ ద బ్యాంక్ టు అప్రూవ్ రెడ్యూస్ డివిడెండ్ ఆఫ్ అట్లీస్ట్ ₹2 అయినా ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ అని అడుగుకుంటున్నారు. ₹5 ఇవ్వనన్నారు కదా, అప్పుడు ₹2 పంచుతాను సార్, ఒప్పుకోండి సార్ అని అడుగుతున్నారు. ఓకేనా? హవెవర్ బ్యాంక్ కేటగిరీ రిఫ్యూజ్డ్. ఆడు తప్పలేదంట అసలు. ఆడు మేము మాత్రం ₹1 కూడా ఇవ్వడానికి ఒప్పుకోమని అనేస్తున్నారంట బ్యాంక్ వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు మనమేమో
అసలు ఏంజిల్ లిమిటెడ్ అసోసియేట్ కింద చూపిస్తుందంట. యాజ్ ద సిఎఫ్ఓ అసలు వాళ్ళు చేసింది కరెక్టా కాదా ఏంటి అని అడుగుతున్నాడు. మనం ఫస్ట్ అసోసియేటా సబ్సిడరీయా ఎలా చెప్తాం చెప్పండి. ఓటింగ్ రేట్స్ చూడం, మనం ఏం చూస్తాం? ఫుల్ కంట్రోల్ మీ దగ్గర ఉంటే సబ్సిడరీ, అదే మీరు హోల్డింగ్ అవుతారు, వాళ్ళు సబ్సిడరీ అవుతారు. అదే మీకు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అసోసియేట్ అవుతారు. అంతేనా కాదా చెప్పండి. ఇక్కడ ఆబ్వియస్లీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఈజీగా కనిపిస్తుంది, ఎందుకంటే 20% కన్నా స్టేక్ నా ఒక్కడికే ఉంది. అవునా కాదా చెప్పండి రా. అవునా కాదా? ఇప్పుడు ఆడు చెప్తున్నాడు అన్నమాట మొత్తం థియరీ క్వశ్చన్. పవర్ ఉండాలి, ఆ పవర్ వాడగలగాలి, అదే ఎబిలిటీ టు యూస్ పవర్. అలాగే ఓనర్ అనేవాడు మీకు గుర్తుందా, వేరియబుల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడా, ఫిక్స్డ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడా? వేరియబుల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, అంతే కదరా. ఎప్పుడైనా ఫిక్స్డ్ గా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఓనర్ అంటామండి. మీకు అదే చెప్పాను కదా, ఇది కూడా చెప్పాం లేదా చెప్పండి. సో ఆడు 3 ఎలిమెంట్స్, ఆడు మొత్తం ఒక్కొక్కటి ఎలిమెంట్స్ అన్ని అబ్జర్వ్ చేసి లాస్ట్ కి సోద ఆన్సర్ చెప్తున్నాడు. కానీ మీరు నాకు చెప్పండి, డైరెక్ట్ గా మీరు నాకు చెప్పండి, ఇక్కడ అంతా చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది? ఏంజిల్ లిమిటెడ్, లిటిల్ ఏంజిల్ లిమిటెడ్ అట్లీస్ట్ ఒకటే కదా. అవునా కదా? ఏంజిల్ లిమిటెడ్ ఓట్లకి ఎన్ని ఓట్లు వస్తాయి చెప్పండి? 21 ఏంజిల్ లిమిటెడ్. లిటిల్ ఏంజిల్ లిమిటెడ్ చెప్పండి 24, అంటే ఎంత చెప్పండి ఇక్కడ? 45. మిగతా వాళ్ళు కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే జనరల్ గా అన్నిటికీ ఒప్పేసుకుంటున్నారా లేదా చెప్పండి. ఏదో రిటైరింగ్ డైరెక్టర్ రీఅపాయింట్ చేయాలా లేదా అనే విషయంలో ఏదో చిన్న హడావిడి చేస్తున్నారు కానీ మిగతా అన్ని విషయాలు ఒప్పుకున్నారా? అది పెద్ద ఇంపార్టెంట్ డెసిషన్. మిగతావన్నీ ఒప్పుకున్నారా లేదా చెప్పండి. అంతేనా కదా? సో ఇంచుమించు ఒక 5గురైనా మన వైపు వచ్చినట్టే కదా. సో అలాంటి మీరు నాకు చెప్పండి, ఇంచుమించు మొత్తం కంట్రోల్ మీ దగ్గర ఉన్నట్టేనా కదా. అప్పుడు మీరు సబ్సిడరీ కింద క్లాసిఫై చేస్తారు, అసోసియేట్ కింద. అదే ఆన్సర్ అయిపోయింది అంతే. ఓకేనా కాదా చెప్పండి. ఏదిరా ఓడి అమ్మ. హలో హలో. ఓకే, ఇది ఓకేనా కాదు చెప్పండి నాకు ఫస్ట్. అర్థమైందా లేదా? ఇది థియరీ క్వశ్చన్ రా. ఇది మొత్తం అన్ని ఒక్కొక్కటి రాస్తున్నాడు ఆడు, మొత్తం అనలైజ్ చేసి మొత్తం సొల్లంతా రాస్తాడు రా మళ్ళీ ఉన్నదంతా. ఇలా చూస్తుంటే యాక్చువల్ గా వాళ్ళే చేస్తున్నారు మొత్తం అంతా. సో కంట్రోల్ ఎవరి చేతిలో ఉన్నట్టు? వాళ్ళ చేతిలోనే ఉన్నట్టు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చెప్పండి నాకు ఒకసారి. థర్డ్ వన్ మీకు హోంవర్క్ ఇచ్చానా? ఇంకేం హోంవర్క్ ఇచ్చాను? 8th ఇచ్చాను హోంవర్క్. ఈ రెండు చేసేద్దాం ఆగండి. ఫోర్త్ వన్ చూడండి ఒకసారి. ఫోర్త్ వన్ థియరీ క్వశ్చన్. ఫోర్త్ వన్ ఒకటి చేసేద్దాం. 27 క్వశ్చన్ అంట, ఇండియాస్ 27 క్వశ్చన్ అంట. ఫోర్త్ వన్ ఒకటి చేసేద్దాం. ఒకసారి ఆగండి. అరే ఇది సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ రా. 6th క్వశ్చన్ చూడండి, అక్కడ ఆడు ఇచ్చాడు కూడా, పక్కనే ఇచ్చాడు ఇల్లస్ట్రేషన్ 12. మీరు చూసుకోండి కావాలంటే, ఇక్కడ ఇది చూస్తే గుర్తొస్తుంది. బిఫోర్ కన్సాలిడేషన్, బిఫోర్ ఇలా ఉండేది, ఆఫ్టర్ ఇలా ఉంది సిచ్యువేషన్. ఇండియాస్ 28 లో క్వశ్చన్ చేశాం నిన్న. ఇండియాస్ 28 లో చెక్ చేసుకోండి ఒకసారి, క్వశ్చన్ చదవండి. ఇల్లస్ట్రేషన్ 12 ఓపెన్ చేయండి. ఇండియాస్ 28 చాప్టర్ చేసామా నిన్న, అందులో ఇల్లస్ట్రేషన్ 12 ఓపెన్ చేయండి రా. డిటో రిపీటెడ్ క్వశ్చన్ రా బాబు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేస్తారా? చూడు ఒకసారి క్వశ్చన్ ఇదేనా? హెచ్ఎస్ అదేనా? ఆ సేమ్ క్వశ్చన్ నిన్న చేసాం అది. ఓకేనా కదా చెప్పండి. అది రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా? సో 6th వన్ టిక్ కొట్టేయండి, అది రిపీటెడ్ క్వశ్చన్ రాసుకోండి. ఓకే ఇది మనం చేద్దాం, ఇవన్నీ చేయాలి. 6th వన్ రిపీటెడ్ క్వశ్చన్ అని చెప్పాను నేను ఇప్పుడు. ఓకే, మొన్నే చెప్పాల్సిందే. 11th వన్ మీకు హోంవర్క్ ఇచ్చానా? అయితే 11th వన్ చూడండి. 11th వన్ చేసేద్దాం చూడండి. 11th వన్ చూడండి. అరే అయిపోయినా ఫాస్ట్ గా, చాలా వేగం అయిపోద్దాం అనిపిస్తుంది. 5 కన్నా ఈజీగా అయిపోద్ది. 11th వన్ చూడండి ఒకసారి. 11th క్వశ్చన్ చూడండి ప్లీజ్. అరే నాకు పెన్ అవ్వట్లేదు, నేను మధ్యలో ఆపితే వీడియో అయిపోద్ది, అందుకని ఒకసారి జాగ్రత్త మీరు చదవండి. నేను చదవడానికి అంటే పెన్ పెట్టడానికి అవ్వదు. మంచి ఓకే దేవుడా ప్లీజ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, 11th వన్ చూద్దామా?
చెప్పండి రా. ఒకసారి నాకు పైన ఒక క్వశ్చన్ వదిలాము, ఇంకా చైన్ హోల్డింగ్ పైన వదిలాము, ఇంకోటి ఎక్కడ వదిలాము, ఇందాకలో ఒకటి వదిలాము, అదే ఎందులో టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో. ఇక్కడ ఇంకా ఏ క్వశ్చన్స్ ఉన్నాయి చెప్తారా? నెంబర్స్, క్వశ్చన్ నెంబర్స్ ఇక్కడ ఇప్పుడు 1 to 11 లో 2, 4th వన్ వదిలామా? ఇంకా సెవెన్, అదే 8 చెప్పాలి అయితే. ఇంకా 9, 10, 11th ఇప్పుడు చెప్పేస్తాను. 11th ఇప్పుడు చెప్పేస్తాను. ఒకసారి జాగ్రత్త చూడండి. అప్పుడు ఇంకెన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 క్వశ్చన్. ఓవర్ కన్సల్టేషన్ సరిపోయింది కదా, పొద్దున్న చేస్తాం కదా. 11th వన్ చూడండి ఒకసారి. 11th వన్, అరే ఫాస్ట్ గా అయిపోతారు. ఇంకెన్ని ఉన్నాయి? 4, 3, 7, 1, 9 రా. 9లో పెద్ద క్వశ్చన్లు ఒక 2, 3 ఉన్నాయి. 3 ఉన్నాయిరా, 4 ఉన్నాయిరా పెద్ద క్వశ్చన్లు. ఇంకా ఆ 4 పెద్ద క్వశ్చన్ తర్వాత మిగతావన్నీ ఇంకా చిన్న చిన్న పిల్ల క్వశ్చన్లు మళ్ళీ. ఓకేనా? సో ఈజీగా మనం అవ్వగొట్టేసుకోవచ్చు. ఇది ఒకసారి నాకు కొంచెం కోఆపరేట్ చేయండి, ఫాస్ట్ చేసేద్దాం. సుమేరు లిమిటెడ్ హోల్డ్స్ 35% ఆఫ్ టోటల్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ మీరు లిమిటెడ్ అండ్ అసోసియేట్ కంపెనీ. వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంట? 3 crores ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ సుమేరు లిమిటెడ్. సుమేరు ఇస్ సోల్డ్, ఆగండి, సేమ్ క్వశ్చన్ లో ఉంది. సుమేరుకి మీరులో 35% ఉందంటే సుమేరుకి మీరు ఏంటో చెప్పండి? అసోసియేట్. వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంట? 3 crores. యాజ్ ఆన్ డేట్ ఎంత ఉంది? 3 crores ఉంది. సుమేరు సోల్డ్ టు మీరు అంటే ఇది అప్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్, డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్. పేరెంట్ అసోసియేట్ కి అమ్ముతుంది. సుమేరు కదా పేరెంట్. పేరెంట్ అసోసియేట్ కి అమ్ముతుంది అంటే ఇది ఏంటి చెప్పండి? డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్. 3,50,000, అది 3 లక్షలది 3,50,000 అమ్మింది. అందులో 1 lakh వేరింద క్లోజింగ్ స్టాక్ అంట. ఆగండి, జాగ్రత్తగా ఆలోచించండి. 3 లక్షలది 3,50,000 అమ్మాం. క్లోజింగ్ స్టాక్ లో 1 lakh ఉంది అంటే, ఆగండి, అది ఎక్కడ చూడండి, 1 lakh కాస్టింగ్ టు మీరు కాస్ట్ ఎలా ఆలోచిస్తుంది చెప్పండి? 3,50,000 లాగా ఆలోచిస్తుంది. అంటే దాని తాలూకు వాల్యూ ఇచ్చాడు 1 lakh అని. అప్పుడు దీని తాలూకు వాల్యూ ఎంత చెప్పగలమా మనం? క్రాస్ మల్టిప్లికేషన్ రూల్. అర్థమవుతుందా నేను అన్నది? 1 into 3/3.5 అనా? 1 into 3/3.5, 3/3.5 రా. 714 అంతేనా కాదా చెప్పండి? అంతేనా కాదా కాస్ట్? నెక్స్ట్ దీని గురించే మన బాధ అంతా. క్లోజింగ్ స్టాక్ లో ఉన్నవి అవేనా? కాస్టింగ్ 1 lakh టు మీరు, వెరిన్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మీరు అంటే అదే కదా మన బాధ. ఎప్పుడైనా మీకు చెప్పాను, అమ్మేసిన వాటి గురించి మన బాధ కాదు, ఉండిపోయిన వాటి గురించేనా కదా. డ్యూరింగ్ ద ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎంత ఉందంట? 1 crore ఉందంట. ఎవర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? మీరు లిమిటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, తర్వాత తర్వాత ఏంటి? ముందు నాకు చెప్పండి. 1 crore ఉంది కదా, ఆగండి జాగ్రత్తగా ఆలోచించండి. 1 crore లో క్లోజింగ్ స్టాక్ వాళ్ళు ఎంతకు మెజర్ చేస్తుంటారు? మీరు గారు 1 lakh మెజర్ చేశారు. కానీ అది 1 lakh మెజర్ చేయొచ్చా? 85,714 కి మెజర్ చేయాలి. అంటే మైనస్ చేయాలా లేదా చెప్పండి? ఎంత మైనస్ చేయాలా? డిఫరెన్స్ అమౌంట్ ఎంత చెప్తారా? 14,285 మైనస్ చేస్తే ఎంత చెప్తారా? 5 6 ఎంతో కొంత, ఇది ఎంత చెప్తారా? 1 crore నుంచి 14,286 తీసేయండి అంటున్నాను. 99 lakh. అంతేనా కాదా చెప్పండి? ఇందులో నా షేర్ ఎంత? 30%, 35? 35 ఎంత చెప్తారా? 34 ఎంత వచ్చింది? 34 lakh. ఆగండి, ఫస్ట్ నాకు ఇది ఒకసారి ఆపండి. ఇప్పుడు మనం ఇక్కడ వరకు లెక్కెట్టాం కదా, ఒకసారి నాకు ఇది చెప్పండి. ఫస్ట్ అసలు డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఎవరి ఇన్వెంటరీ తగ్గించాలి? ఇన్వెంటరీ అయితే ఒకటి తగ్గించాలి, అదైతే పక్క. 2 ఇన్వెంటరీ అని పడుతుంది. అంతేనా కదా చెప్పండి? నేను మామూలుగా అడుగుతున్నా. ఇన్వెంటరీ ఎంత? ఇది ఎంత తగ్గలది? 14,286 తగ్గించాలి. అంతేనా కదా చెప్పండి? ఆగండి, అదే చెప్తాను, ఆగండి. ఎవరి బుక్స్ లో ఉన్నా కన్సాలిడేటెడ్ బుక్స్ లో ఏం చేయాలని అడుగుతున్నాను నేను. కన్సాలిడేటెడ్ బుక్స్ లో ఇన్వెంటరీ తగ్గాలా? కన్సాలిడేటెడ్ బుక్స్ లో మీరు నాకు ఆలోచించి చెప్పండి, ఇది ఎవరు ప్రాఫిట్ కింద బుక్ చేశారు?
ఎవరెవరికి అమ్మారు ఇది? పేరెంట్ సబ్సిడరీకి అమ్మింది. అంటే ఎవరి బుక్స్ లో ఉంది ఇది? పేరెంట్ బుక్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తగ్గించాలా లేదా చెప్పండి. అంటే ఇది నాకు అదే నా సింపుల్ గా చెప్పాలంటే నా అదర్ ఈక్విటీలో వేసుకుంటానా లేదా చెప్పండి. మరి తగ్గించడం అంటే అదర్ ఈక్విటీ డెబిట్ కొట్టమే కదా, అంతేనా కాదా చెప్పండి. ఎంత? 14,286 ఏనా? అంతేనా కాదా చెప్పండి. నా సొంత అదర్ ఈక్విటీ తగ్గుతుంది, అంతేనా కాదా? తర్వాత ఏంటంటున్నా, అడిగాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మీరు లిమిటెడ్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఈక్విటీ మెథడ్ ఈస్ వాల్యూడ్. ఇది ఈక్విటీ మెథడ్ ఫాలో అయితే వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళు ఎంత కొన్నారు చెప్పండి. 3 crores పెట్టి కొన్నారు, అంతేనా? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మీరు లిమిటెడ్ ఎంత? 3 crores, అంతేనా కాదా చెప్పండి. తర్వాత లాసా అది? ఏది లాస్? 1 crore లాసా? ఓకే, ఇది లాస్ రా, ప్రాఫిట్ కాదు. ఇందాక నుంచి మనం ప్రాఫిట్ అని వేసేస్తున్నాం, అందుకే తేడా వస్తుంది. 1 crore లాస్, ఓకేనా? అంటే ఆల్రెడీ ఇది ఏ ఫిగర్ ఉంది? మైనస్ ఫిగర్ ఉంది, అంతే కదరా. ఆల్రెడీ 1 crore మైనస్ ఫిగర్ ఉందిరా. దీనికి ఇంకొక మీరు ఏం చెప్పారు, క్లోజింగ్ స్టాక్ ఇంకా తగ్గించారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందో చెప్పండి. అదే క్లోజింగ్ స్టాక్ తగ్గితే ఇంకా ప్రాఫిట్ తగ్గుతుంది, లాస్ అయితే పెరుగుతుందా లేదా చెప్పండి. ఆలోచించండి. నేను ఏమంటున్నాను, క్లోజింగ్ స్టాక్ అంత ఉండకూడదురా, సబ్సిడరీ బుక్స్ లో తగ్గించాలరా అని అన్నాను. క్లోజింగ్ స్టాక్ తగ్గితే సబ్సిడరీ బుక్స్ లో ప్రాఫిట్ ఏమవుతుంది? తగ్గుతుంది. ప్రాఫిట్ అయితే తగ్గుతుంది. క్లోజింగ్ స్టాక్ ఎట్ సైడ్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. అది తగ్గితే ఏమవుతుందిరా, క్లోజింగ్ స్టాక్ తగ్గితే ప్రాఫిట్ తగ్గుతుందా లేదా? ప్రాఫిట్ అయితే తగ్గుతుంది, లాస్ అయితే పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది చెప్పండి. ఇప్పుడే చెప్పారు కదా 14,286. ఇప్పుడు మొత్తం లాస్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి. 1 crore 14,286 ఏనా? ఇందులో నా షేర్ అని చెప్పండి. ఎంత చెప్తారా? 35%. ఎంత చెప్తారా? 35,05,833 అయినా కాదా చెప్పండి. అడిగి 5,833 వచ్చింది. ఓకే, మీరు ఓన్లీ 14,286 మీద లెక్కెట్టేస్తాం మనం ఇందాకల నుంచి. ఇప్పుడు మనం ఇందాకలే అనుకున్నాం కదా, మొత్తం అదర్ ఈక్విటీ మొత్తం కన్నం పెట్టాలా లేదా చెప్పండి. 14,286. ఆగండి, సారీ ఫ్రెండ్స్, ఒకసారి అదే తప్పు. ఒకసారి ఆగండి. ఎవరెవరికి అమ్మారు? పేరెంట్. ఎవరికి అమ్మారు? సబ్సిడరీకి అమ్మింది. అంటే ఎవరి బుక్స్ లో ప్రాఫిట్ ఉండిపోయింది చెప్పండి. పేరెంట్ బుక్స్ లో ప్రాఫిట్ ఉండిపోయింది, అంతేనా కదా. పేరెంట్ బుక్స్ లో ప్రాఫిట్ ఉండిపోతే మొత్తం షేర్ నాదేనా కదా చెప్పండి ప్రాఫిట్, అంతేనా కదా చెప్పండి. మొత్తం ప్రాఫిట్ ఎంత? 50,000. మీకు గుర్తుందా? 3 లక్షలది 3,50,000 అమ్మాను, గుర్తుందా లేదా? ఈ 50,000లో కొంచెం వర్త్ ఆఫ్ ద స్టాకే కదా మిగిలిపోయింది. ఎంత వర్త్ ఆఫ్ ద స్టాక్ మిగిలిపోయింది? 1 lakh. నేను కాస్ట్ అడగట్లేదు. 3 లక్షలది మీరు ఎంతకు అమ్మారు? 3,50,000 అమ్మారు. దీని మీద 50,000 ప్రాఫిట్, అంతేనా కాదా. ఇప్పుడు అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఏది? ఆ మిగిలిపోయిన 1 lakh గురించే కదా బాధ అంతా. ఈ 1 lakh దాని మీద ఎంత ప్రాఫిట్ అన్రియలైజ్డ్ ఉండిపోయింది? 84,000. ఇందాకలే చెప్పారు 85. ఇది ఎంత? 85, అంతేనా కాదా చెప్పండి. అంటే ఇక్కడ అన్రియలైజ్ ప్రాఫిట్ ఎంత? 14,286 ఏనా? అంతేనా కదా చెప్పండి. సో 14,286 వర్త్ ప్రాఫిట్ మాత్రం నేను రికాగ్నైజ్ చేయకూడదు, అంతేనా కదా చెప్పండి. సో నా P&L కి ఎంత డెబిట్ కొట్టాలి చెప్పండి. ఇది అన్రియలైజ్ ప్రాఫిట్ అయినా కాదా చెప్పండి. మీరు నాకు చెప్పండి ఇప్పుడు ఒకసారి. ఫస్ట్ నేను ఏమంటాను, వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మీకు 3 కోట్లు ఉంది, అంతేనా కదా చెప్పండి. ఫస్ట్ అసలు ఇది పక్కన పెడితే వాళ్ళకి లాస్ ఎంత ఉంది? 1 కోటి రూపాయలు ఉంది, అంతేనా కదా చెప్పండి. 1 కోటి రూపాయల్లో మీ షేర్ అని చెప్పండి 35%. అంటే అని చెప్పండి 35 lakhs అయినా కాదా, అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు అన్రియలైజ్డ్ గెయిన్ కింద అంతే మరి, సరిపోయింది కదా. ఇందాక మనం చేసినప్పుడు ఎందుకు రాలేదు? ఇందాక మీకు ఎంత వచ్చింది? 5,000 చిల్లర వచ్చింది అన్నారు కదా. కరెక్ట్ గా 5,000 వచ్చిందా? ఈ వాల్యూ ఎంత కనుక్కోండి, ఈ లోపల ఉన్న వాల్యూ ఎంత కనుక్కోండి. ఓకే, ఆడేమో ఈ 1 lakh ఏంటి అనుకున్నాడు తెలుసా? కాస్టింగ్ టు మీరు లిమిటెడ్ అని అన్నాడు కదా. ఇది మీరు కదా కదా కదా, కానీ ఆడు అది కాస్ట్ వాల్యూలా తీసుకున్నాడు. ఈ 1 lakh ఆడు కాస్ట్ వాల్యూలా తీసుకున్నాడు. యాక్చువల్ గా సేల్ వాల్యూ ఎందుకు? ఇది 1 lakh కాస్టింగ్ టు మీరు లిమిటెడ్ అంటే మీరు లిమిటెడ్ దేనికి సంబంధించింది? సేల్స్ సంబంధించిందే కదా. ఆడు ఏమంటాడంటే
అవుట్ ఆఫ్ దీస్ గూడ్స్ కాస్టింగ్ 1 lakh rupees టు మీరు లిమిటెడ్ వేర్ ఇన్ ద క్లోజింగ్ స్టాక్. అంటే కాస్ట్ ఇచ్చాను అని అంటున్నాడు ఆడు. ఆడు క్వశ్చన్ ఇంటర్ప్రిటేషన్ మారిస్తాడు రా నాయన. మనం ఏమనుకున్నాము, 3 లక్షలది 3,50,000 అమ్మాము, వాడి దగ్గర ఎంత మిగిలిపోయింది అని అనుకున్నాము, 1 lakh మిగిలిపోయిందంటే మనం ఇక్కడ 1 lakh మిగిలిపోయింది అనుకుంటున్నాం కదా, ఆడు అక్కడ కాదు, 1 lakh కాస్ట్ ఉన్న గూడ్స్ మిగిలిపోయాయి అని అంటున్నాడు ఆడు. అర్థమైందా? ఇంటర్ప్రిటేషన్ లో మిస్టేక్ రా. 1 lakh కాస్ట్ ఉన్న గూడ్స్ మిగిలిపోయాయి అని అంటున్నాడు. ఇప్పుడు దాని అర్థం దాని మీద ప్రాఫిట్ ఎంత చెప్పండి. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ కాకపోతే రివర్స్ వేసాం. 667 అయినా అంటే ఇందులో ప్రాఫిట్ ఎంత ఉండిపోయింది చెప్పండి. 16,667 అయినా కాదా చెప్పండి. అంతేనా కాదా? ఇప్పుడు సరిపోద్ది. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టే లాస్ ఎంత వచ్చింది చెప్పండి, 1,00,00,000. కానీ ఇంకొక, నేను మీకు చెప్పాను కదా, అదే అలా ఉంచండి. నేను మీకు ఏమన్నాను, వాళ్ళ క్లోజింగ్ స్టాక్ ఎంతకు మెజర్ చేశారు చెప్పండి, 1,16,667 మెజర్ చేశారు. కానీ యాక్చువల్గా ఎంతకు మెజర్ చేయాలి, 1 lakh కి మెజర్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది చెప్పండి, ఒక 16,667 ప్రాఫిట్ తగ్గిపోద్ది. ప్రాఫిట్ అయితే తగ్గిపోద్ది, లాస్ అయితే పెరుగుతుంది. 16,667 లాస్ పెంచండి, ఎంత చెప్తారా? 1,16,667 అయినా. ఇందులో నా షేర్ ఎంత ఎంత చెప్తారా? 35,05,833 అయినా. ఇప్పుడు వచ్చిందిరా నాయన ఆన్సర్. ఇది తగ్గించాలి లేదా చెప్పండి మన ఇన్వెస్ట్మెంట్ నుంచి. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 3 కోట్లేనా? 3 కోట్ల నుంచి అది తగ్గించేస్తాం. ఎంత వచ్చింది, 2 crore. అది మ్యాటర్. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైంది లేదా? ఇంటర్ప్రిటేషన్ మిస్టేక్. ఆడు గూడ్స్ కాస్టింగ్ 1 lakh టు మీరు లిమిటెడ్ అని మనం చదువుతున్నాం చదివేటప్పుడు. 1 lakh టు మీరు లిమిటెడ్ కాదు. అవుట్ ఆఫ్ దీస్ గూడ్స్ కాస్టింగ్ 1 lakh rupees. అసలు యాక్చువల్ గా దాని అర్థం అదే, మనం చేసిందే కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. ఆడు ముస్ట్ ఇంగ్లీష్ మార్చేయండి, అక్కడ రాసుకోండి ఇలాగా. దాని మీనింగ్ ఏంటో రాసుకోండి అక్కడ. ఆడ ఉద్దేశం ఏంటో రాయండి. ఇది రాయండి, లేకపోతే ఆన్సర్ ఇది రాయండి ఫస్ట్ చెప్తా. అర్థమైందా? యాక్చువల్ గా మనం అనుకుందే కరెక్ట్. అంతే కదరా. ఎప్పుడైనా మీరు లిమిటెడ్ కి కాస్ట్ అయ్యేది ఏంటి అని అనుకుంటాం చెప్పండి. వాడు కొనుక్కున్నదే కదా వాడు అనుకుంటాం మనం. ఆడ ఇంటర్ప్రిటేషన్ అలా చేసుకున్నాడు. అక్కడ రాయండి, తెలుగులో రాసుకోండి. ఏమని రాస్తారంటే, వాడి ఇంటర్ప్రిటేషన్ లో మిస్టేక్ ఉంది అని అనిపించింది నాకైతే. ఇంటర్ప్రిటేషన్ ఇలాగ ఇవ్వరు ఎగ్జామ్ లో. అది మరీ అంటే మేబీ నాకు తెలిసి ఎంటీపీ క్వశ్చన్ ఇది, ఎంటీపీ కాబట్టి. కానీ ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమింగ్ లో ఇలాంటి తేడాలు ఉంటే అది ఏం చేయలేరు. వాడి ఇంటర్ప్రిటేషన్ లో మిస్టేక్ ఉంది, ఆ ఇంగ్లీష్ అలా వాడకుండా ఉండాల్సింది. అవుట్ ఆఫ్ దీస్, అవుట్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 1 lakh కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఉండిపోయిందని చెప్పుకున్నా, అలా ఉండుంటే బాగుండేది. హ్మ్. అని ఉంటే అయిపోయిండేది. నిజమే, అక్కడ మీరు బదులు సుమేరు అని అన్నా అయిపోయిండేది. ఇక్కడ లేకపోతే ఇలా రాసుకోవడం బెటర్ ఏమో. ఇక్కడ మీరు షుడ్ హ్యావ్ బీన్ సుమేరు అని రాసుకోండి. షుడ్ హ్యావ్ బీన్ సుమేరు అని రాయాల్సి. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండిరా, ఒకసారి ఇక్కడ చూడండి. విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్. మీరు ప్రాఫిట్ వచ్చింది లాస్ బదులు అని అంటే మీరు నాకు చెప్పండి. ప్రాఫిట్ వచ్చిందంటే మనం ఏం చేస్తాం చెప్పండి. ప్రాఫిట్ 1,5,00,000. ఇప్పుడు ప్రాఫిట్ అయితే మీకు ఏం చెప్పాను, తగ్గించమని చెప్పాను. అంతేనా? ఎంత తగ్గించమన్నాను, 16,667 తగ్గించమన్నాను. అంటే ఎంత చెప్తారా? 83,333 అనా. ఇందులో నా షేర్ ఎంత చెప్తారా? 35% అనా. ఎంత చెప్పండి? 52,44,167. అదేనా ఆడికి కూడా వచ్చింది. ఆడి రెండు వేరు వేరుగా వేసారు, నేను కలిపి చెప్తున్నాను. ఓకేనా కదా చెప్పండి. ఇంకోటి, డివిడెండ్ ఏదో డిక్లేర్ చేశారంట. మీరు నాకు చెప్పండి, ఇందాకే చెప్పాను నేను. డివిడెండ్ డిక్లేర్ చేస్తే ఏం చేస్తాను చెప్పండి. ప్రాఫిట్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి డివిడెండ్ ఏం చేయమన్నాను, మైనస్ చేయమన్నాను. 75 lakhs లో 35% మైనస్ చేశాడు. ఆన్సర్ అయిపోయింది. ఓకేనా? ముష్టి పదాల వల్ల పోగండి ఒక అన్న. ఓకేనా కదా చెప్పండి.
ఎంతకు స్టార్ట్ చేసుకుందాం మధ్యాహ్నం సెషన్? లేకపోతే ఇప్పుడే ఒప్పుకుందండి ఇంకా కొంచెం సేపు సాగదీస్తాం. మీ ఇష్టం, అందరికీ అడగండి. ఇంటికి వెళ్తావా? అదే రూమ్కి వెళ్ళి వస్తావా? రూమ్కి వెళ్ళి రాయొచ్చు. ఆపుతామే. కొంచెం ఫాస్ట్ స్టార్ట్ చేసేద్దాం, ఫాస్ట్ గా ఎండ్ చేసుకుందాం. కొంచెం మీకు 31st కి అట్లీస్ట్ ఏదో ఒక ఇంటికి వెళ్ళినట్టు అయినా ఉంటుంది. అదే రూమ్కి వెళ్ళినట్టు. కరెక్ట్ కూర్చుంటే 2 గంటల్లో అయిపోవచ్చు. అంటే 2కి స్టార్ట్ చేసాం అనుకో, 4కి అయిపోతుంది. చైన్ హోల్డింగ్ ఒకటి ఉంది ఇంకా, మీరు అది ఇంకా చూడలేదు. అది కూడా ఏమి ఉండదు యాక్చువల్లీ, కరెక్ట్ గా నేర్చుకుంటే ఫస్ట్ టైం. చైన్ హోల్డింగ్ ఒకటే ఉంది, ఇంకోటి ఉండాలి అనుకుంటా. మేబీ నాకు తెలిసి రిపీటెడ్ ఏదైనా తగులుతుందేమో, చూద్దాం. చైన్ హోల్డింగ్ లాస్ట్ కి చెప్తాను రా ఈరోజు. ఈరోజు లాస్ట్ కి చైన్ హోల్డింగ్ చెప్తాను, మిగతావన్నీ అయిపోయిన తర్వాత. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మధ్యాహ్నం సెషన్ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.